లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటి నామములు మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మిమ్మల్ని దేవుడు అత్యధికంగా ధారాళంగా దీవించును కాక. పరిచర్యతో ప్రార్థన చేయండి, పరిచర్యకు మీరు సహకరించండి, ప్రేమపూర్వకమైన కాணிకలు పంపి ఈ పరిచర్యని మీరు ఆదుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రూతు 3వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరుకుండడు. నా కుమారి, ఇక్కడ రూతుని తన అర్థమైన నయోమి వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. నయోమి చెప్తున్నారు, నా కుమారి. ఈ రోజులో తన అత్తని చూసియో లేకుంటే అత్తమ్మ కోడల్ని చూసియో కుమారి అనడమో అమ్మ అనడమో చాలా అరిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నయోమి ఏం చెప్తున్నారంటే, నా కుమారి, ఆయన చూశారు, ఆయన విన్నారు, ఆయన మన బాధల్ని ఎరిగారు, ఆయన ఇంకా ఊరికే ఉండరు. ఆయన మీ కార్యములు సఫలం చేసేంత వరకు దేవుడు ఇంకా ఊరికే ఉంటారు. ఆమేన్. మీకొక మేలు చేస్తాను, మీకొక మహిమ చేస్తాను, మిమ్మల్ని కనపరుస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని నిత్యమైన ఆశీర్వాదముతో నేను దీవిస్తాను అని చెప్పిన యేసుక్రీస్తు ఊరికే ఉండరు. ఆమేన్. అందరు ఏమనుకుంటారు, నా విషయంలో దేవుడు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు, నా ప్రార్థన పైన జవాబు ఇవ్వకుండా ఉంటున్నారు, ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు, లేకుంటే ఇంత శోధిస్తున్నారు, ఎన్నో ప్రార్థన, ఎన్నో ఉపవాసం, ఎన్నో నేను విశ్వాసముతో మొరపెడుతుండగా నా ప్రార్థనకి జవాబు లేదు కదా అని ఎన్నో మీరు ఉండొచ్చు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మిమ్మల్ని చూసి చెప్తున్నారు. ఎలాగంటే, నయోమి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నారు. ఇక్కడ నయోమి చెప్తున్నారు, రూతు, నా కుమారి, మీరు మీ కార్యమును ఆయన చేసేంత వరకు ఆయన ఏముండరు, ఊరికే ఉండరు. హల్లెలూయా. ఊరికే ఉండరు, ఊరుకొని వస్తారు ఈ ప్రార్థనకి. హల్లెలూయా. నయోమియే బలపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ కూడా మనల్ని బలపరిస్తే ఉంటారు. మన బాధల మధ్యలో, మన దుఃఖ మధ్యలో ఆయన నిశ్చయముగా మిమ్మల్ని బలపరుస్తారని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్. చూడండి, దేవుడు మీకు ఒక వాగ్దానం చెప్పి ఉంటే తప్పకుండా దేవుడు ఆ కార్యమును నెరవేర్చేంత వరకు ఆయన ఊరికే ఉండరు. ఆదికాండం 28:15 ఏం చెప్పబడుతుందంటే, యాకోబును చూసి చెప్తున్నారు, నేను తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించేదను. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుతున్న దేవుడు. మిమ్మల్ని స్థిరపరచబోతున్నారు. చూడండి, రూతుకు కార్యం సఫలం చేస్తున్నారు. మీ జీవితంలో కార్యం సఫలం చేయబోతున్నారు. ఈ రూతు పుస్తకమే, ఈ రూతు అధ్యాయమే మొత్తం 4 ఉన్నది. ఈ 4లో మొదటి అధ్యాయంలో రూతు మోయాబియ గత్తు నుండి బయటకు వచ్చారు, మోయాబియ దేశం నుండి బయటకు వచ్చారు. 2వ అధ్యాయంలో ఏదో పరిగెరుకోవడానికి వెళ్ళిన ప్లేస్ అది నిలబడి ఉన్నారు. మొదటిగా మోయాబు నుండి బయటకు వచ్చారు. రెండవదిగా ఏదో పరిగెరుకోవడానికి కొరకు వెళ్ళినప్పుడు అక్కడ అవసరమైనది అన్ని దొరికింది. 3వ అధ్యాయంలో
అది ఏం చెప్పబడుతుందంటే పరుక ఏరుకున్న ప్లేసులో నిలబెట్టబడ్డారు. 4వది, ఇప్పటి వరకు పొందుకోలేని ఆశీర్వాదములు ఏదోపిని పొందుకోవడానికి ఆ వంశంలో యేసుక్రీస్తు రావడానికి దేవుడు అక్కడ కనికరం చూపించారు. అది ఎవరి ప్లేస్ అంటే అది బోయాజు ప్లేస్. దేవుని జనాంగమా, ఇప్పటి వరకు మీకు చేయలేని కార్యములు నిశ్చయంగా దేవుడు చేయబోతున్నారు. ఇప్పటి వరకు దేవుడు వాగ్దానం ఇచ్చి మిమ్మల్ని అదే మరచిపోయిన దేవుడు కాదు, అదನ್ನು నెరవేరుస్తారు. బోయాస్ అంటే త్వరితం అని అర్థం, స్పీడ్గా చేస్తారు. ఆయన కార్యములు వేచి ఉండు, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలాల్లోనే మీరు ఏరుకో, ఇక్కడే నిలబడు, నా పనివారు వెనక మీరు పని చేయి అని ఆ అమ్మాయిని స్థిరపరచి ఏం చేశారు, తనకి స్తోత్రం ఆ కార్యమును ఇక్కడే ఉండి నేను నిన్నే ఏం చేస్తాను అడిగి చూస్తాను, మా వంశవాళ్ళు ఎవరైనా నిన్ను మ్యారేజ్ చేస్తాను అడిగి చూస్తాను, లేకపోతే నేను తర్వాత ఉన్న విషయం నేను చెప్తానని చెప్పి ఎవరు లేనప్పుడు ఆయనే మ్యారేజ్ చేసుకున్నారు. ఆ సంతతిలోనే ఓబేత్ అనే ఒక ఉత్తమ కుమారుడు పుట్టారు. ఆ సంతతిలోనే యేసుక్రీస్తు కూడా ఆ వంశములోనే పుట్టారని చెప్పబడుతుంది. ఎవరికి ఇవ్వలేని వాక్యం కొత్త నిబంధనలో రూతుకు మాత్రమే దేవుడు ఇచ్చారు. మత్తయి సువార్త 1:5 చెప్పబడుతుంది, రూతు నందు బోయాజు ఓబేదినే కండేను. రూతు కొత్త నిబంధనలు రావడానికి ఎంతో ధన్యురాలుగా దేవుడు మార్చారు. ఆమేన్. మీ కార్యములు దేవుడు సఫలం చేస్తారు, మీ కార్యములను దేవుడు స్థిరపరుస్తారు. మీకు చెప్పిన మాటలు చేసేంత వరకు ఆయన నిద్రపోరు. ఆయనకి మాట చెప్తే అది చేయకపోతే అతనికి తృప్తి ఉండదు. ప్రియమైన దేవుని జనాంగమా, నీకు కూడా దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చబోతున్నారు. మీ లైఫ్ను దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఒకవైపు మీరు దేవుడా నా లైఫ్ను ఆశీర్వదించు, ఎన్నో సంవత్సరం అయింది, ఇప్పటి వరకు నాకు భవిష్యత్తు లేదనుకున్నారా, ఈ రోజు దేవుని యొక్క ఆశీర్వాదం మీలో రాబోతుంది. మీ భవిష్యత్తుని దేవుడు దీవించబోతున్నారు. మీకు ఒక మంచి జాబ్ దేవుడు దయచేయబోతున్నారు, మంచి ఇల్లు దేవుడు దయచేయబోతున్నారు, మరలా దీవెనలు కురిపించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు గొప్ప తండ్రి, ఆశీర్వదించండి అయ్యా బోయాజుని. హల్లెలూయా. మీ సమానంగా వాడుకొని రూతు అయిన సంఘానికి అద్భుత కార్యములు చేసినట్లు ఈ కుటుంబంలో ఇది వీక్షిస్తున్న ప్రతి పిల్లలకి ఒక అద్భుతమైన కార్యం చేయండి ప్రభువా. ఇప్పటి వరకు ఆటంకాలుగా ఉన్న, ఇప్పటి వరకు చెప్పి నెరవేర్చబడగా ఉన్న ప్రతి మాటలను నెరవేర్చండి, బలపరచండి ప్రభువా. నీ నామ మాత్రం అయ్యపడాలయ్యా. పిల్లలు కన్నీరు తొడవపడాలి, పిల్లల వేదనలు మారాలి, పిల్లల పోరాటములు మారిపోవాలి. మీ పిల్లలకు എല്ലാ కట్లన్నీ మార్చండి ప్రభువా. అయ్యా మీ పిల్లలు కన్నీరు తొడవండి ప్రభువా. వేదనలు, కష్టాలు, కన్నీరు, వేదన, దుఃఖములు, భారములు అన్ని యేసు నామములో మారిపోవును గాక. కుటుంబంలో సమానం లేక ఉన్న వారికి సమానం దయచేయండి ప్రభువా. జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి ప్రభువా. వివాహం లేని వారికి వివాహం దయచేయండి ప్రభువా. అప్పుతో ఉండి అయ్యో నీ అప్పుల్ని కడతానని చెప్పి వాగ్దానం ఇచ్చున్నావే, నీ అప్పు తీసుకోవు, అప్పు ఇచ్చేదవని వాగ్దానం ఇచ్చావు కదా. ఈ అప్పు నుంచి విడుదల దయచేయండి, కృపగా నడిపించండి. మీ గొప్ప నామ మహిమపడాన్ని సహాయం చేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించడి వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ధారాళం దీవించును గాక. సోదరి వాగ్దానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అందరికీ షేర్ చేయండి, పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే నాకు పంపండి, నేను కూడా మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.